ఇటీవల హత్యకు గురైన రాంబిల్లి మండలం గుండుపాలెం గ్రామానికి చెందిన దర్శిని కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పాయకరావుపేటలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. హత్యకి పాల్పడిన సురేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి చోట కూడా అన్యాయం చెప్పి న్యాయం జరగట్లేదు. ఈరోజు జీతాలు లాంటి వ్యాపారం ఉన్నప్పుడు కూడా చట్టాలు ఉన్నప్పుడు కూడా అయినా సరే ఇలాంటి సంఘటనలు పాల్పడుతున్న కారణం ఏంటంటే మా ప్రాంతంలో ఎక్కువగా కూడా గంజాయి డ్రగ్స్కి అలవాటు పడినటువంటి విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఉన్నారు. దీనికంతా కూడా గంజాయికి ఎవరైతే విద్యార్థులు పాల్పడుతున్నారో వాళ్ళందరూ కూడా అమ్మాయిల వెంట పడడం, అదేవిధంగా వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు చంపేయడం, వాళ్ళ పైన అత్యాచారం పాల్పడడం సంఘటనలు ముందు అయితే గతంలో అయితే ఎక్కడెక్కడో జరిగేవి. కానీ ఇప్పుడు మన విశాఖపట్నంలో అనకాపల్లి జిల్లాలోనే అది రాంబిల్లి ప్రాంతం చేరుకుంది. అదే తరుణంలో రానున్న రోజుల్లో మన ప్రాంతాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మీ అందరూ కూడా ఆడపిల్లలు ఎవరైతే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ గంజాయి ప్రాంతాలకు ఎవరైనా గురైతే కనుక వాళ్ళందరూ కూడా మీరు పట్టుకొని పోలీసులు రద్దు చెప్పి వాళ్ళని మార్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆడపిల్లలు ఎవరో కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు, మీ ఫ్రెండ్స్తో పాటు మీరు వెళ్ళండి. ఏదైనా మీకు సమస్యలు ఉంటే మన ఎస్ఎఫ్ఐకి తెలియజేయండి. అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా మీకు చెప్పాలి. ఎవరైనా మిమ్మల్ని అరేంజ్మెంట్ చేసినా ఇంకేదైనా ఇబ్బంది పెట్టినా సరే ప్రతి విషయం కూడా మీ పేరెంట్స్తో పాటు ఎస్ఎఫ్ఐ సంఘానికి చెప్పండి. మీకు ఏమున్నా మేము చూసుకుంటాం. ఎవరో కూడా మరొక దర్శన విధంగా తయారు కావద్దు, మన సమాజాన్ని ఆ విధంగా మనం నడపొద్దు. అధోన్నతలు అందరూ కూడా మీ ప్రాంతాల్లో ఎవరైనా సరే మిమ్మల్ని నిలిచినట్టు తెలిసినా కనుక మాకు వెంటనే మీరు చెప్పండి. మేము వెంటనే వాళ్ళ మీద స్పందిస్తాం, ఈ హాస్పిటల్ అవుతాం, వాళ్ళపైన కేసులు కూడా బనాయిస్తాం. అదేవిధంగా దర్శని కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ కూడా మన దర్శని కాకుండా ఉండడం కోసం మనం ఈరోజు ఎస్ఎఫ్ఐగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడే కాదు అనకాపల్లి జిల్లాలో ప్రతి చోట కూడా దర్శని కుటుంబాన్ని న్యాయం చేయాలి. మన ప్రాంతాల్లో డ్రగ్స్ గంజాయిని అరికట్టాలని చెప్పేసి మన పోలీసు వారిని మేము డిమాండ్ చేస్తున్నాం.